న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో బుధవారం ప్రజాపాలన శాఖలో జరిగిన సమావేశంలో అధికారుల తీరును ప్రశ్నిస్తూ వారిపై మండిపడ్డారు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో బుధవారం ప్రజాపాలన శాఖలో జరిగిన సమావేశంలో అధికారుల తీరును ప్రశ్నిస్తూ వారిపై మండిపడ్డారు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ముఖ్యంగా యానంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల వల్ల ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు గ్రహిస్తున్నారని మండిపడ్డారు. గత ఫిబ్రవరి నెల నుండి ఆది ద్రావిడ సంక్షేమ శాఖ ద్వారా వచ్చిన నిధులు మరియు ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధులు తీసుకొచ్చి ఆయా గ్రామాలలో రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు తాను కృషి చేస్తుంటే అధికారులు మాజీ చెప్పు చేతుల్లో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఇలాంటి వ్యవహారాలు ప్రజలు చూస్తూ ఊరుకోరని, అధికారులు కేవలం ప్రజలు కట్టే పన్నుల జీతాలు తీసుకుంటూ ప్రజలకు పనులు చేయకుండా వ్యవహరించడం సరైనది కాదని హెచ్చరించారు. పుదుచ్చేరి రాజ్యసభ ఎంపీ నిధుల నుండి సుమారు 55 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు తీసుకువచ్చి పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తే మాజీ కార్యక్రమానికి వచ్చే వరకు నిలుపుతున్న తీరును ఖండించారు. ఈ సమావేశంలో పరిపాలన అధికారి ఆర్ మునిస్వామి, ఏఏ కాళ్ల నాగరాజు, ప్రసాద్ జ్యోతి రాజు తదితరులు పాల్గొన్నారు. We are not enemies. Particularly, we are not enemies, sir. We are fighting with our roles. Particularly, I don't have anything on you. You don't have anything on me. But because of role, role. No, sir, it is role. You are a deputy collector. If you are not a deputy collector, why I will talk with you? That is what, sir. Better to go, sir. Why, sir? Unnecessary, you will face all the issues. Because, sir, because if after 15 days, if you are telling, no, if you after 15 days, if you are telling it is on the way still, it is a problem. It will be a problem. మీరు ఈరోజు ఎంపీ గారి దగ్గర మీకు వచ్చింది, నాకు ఈరోజు కొబ్బరికాయ కొట్టకపోతే చెప్తున్నానండి, నేను తీసుకొచ్చిన డబ్బునికి మీరు మీకు ఎలా ఏడుస్తారో మిగతా దానికి నాకు సంబంధం లేదు. నా దానికి మాత్రం మీ డిపార్ట్మెంట్ ఊరుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ఈ రోజు వరకు నేను ఎందుకు ఫోన్లే వదిలేశాను అనవసరంగా చెప్తున్నానండి. ఇందులో ఎలా ఉంటుందంటే ఏ గ్రామాల జనాన్ని అప్పచెప్పేస్తాను, అక్కడ ఏ గ్రామాల జనాన్ని అప్పచెప్పేస్తాను. అది ఆర్య దగ్గర కూర్చోబెడతాను. నేను ఎక్కడికి వెళ్ళండి ఈ రోజు నుంచి చెప్తున్నాను. నేను ఎందుకు ఫోన్లే గవర్నమెంట్ ఏంటంటారు అంటే మేము ధర్నాలు చేసేయాలి, ఆమరణ నిరాహార దీక్షలు చేసేయాలి, 5 రోజులు కూర్చున్నా కూడా గవర్నమెంట్ పాలించదు. ఇంకేంటంటే మేము కోసేసుకోవాలి లేకపోతే మిమ్మల్ని కోసేయాలా, అదొక్క గ్యాప్ ఉండిపోయింది మీకు నాకు. ఐదర్ టు ద గవర్నమెంట్ అండ్ మీ, సార్. యు అండర్స్టాండ్, సార్? వాట్ ఆల్ ఐ కెన్ డూ, I did all the things to request government, to order the government, to demand the government. I did everything. But what I didn't do, you know, minimum I have been educated now, sir. I know the minimum obeying the rules and administration. That if it is a failure, we will go in a proper channel, proper way. If you want law and order issues, if you want to create something big, I can do that in meantime. But you are thinking that we are completely suppressed, we are not able to do. You are feeling that I am proud of, maybe your proud is that, I think, sir. As you are telling that I have big proud, I have done a lot of things to them. There was nothing, sir. If you want to see the ground reality, I will show you. If you want to see, sir, you think that we had did everything good. Sir, then, sir, what tell me, sir? Is it developed? 100% we can't do, sir. 100% we can't do, sir. Even I accept it. Not even God can do that. Yeah. But even what people is waiting at your door and my door from long years, we did that. Even we are able to do that. We didn't do that. God knows the truth, sir. Yeah, sir. Yeah, sir. Sir, God knows the truth, but just listen, sir. Now God is an even. He is very good, sir. At people will know, sir. Sir, God, sir, people, sir. Who we can't see, who we can't request, don't tell to them, sir. People know. సార్ చెప్పండి, తెలుగులోనే చెప్తాను. కనిపించిన దేవుడిని ఎందుకు మధ్యలో లాగడం, కనిపించే ప్రజలు ఉండగా మీకు అర్థమవుతుందా? ఎంతకంటే బాధ నేను చెప్పలేదు. కనిపించిన దేవుడిని అంటే దేవుడికి తెలుసా? పీపుల్ ఆర్ దేర్, సార్. సార్ సింపుల్ నో, సార్. In meanwhile, in 3 months itself, people doesn't know me. They made me sit here. Just a trust. You understand? Just 3 months. Again we'll know what to do, what to talk. But the thing is, I am respecting you people. If I want to cross that thing, nobody will sit here, sir. Nobody will sit here. Even if governor came itself, our people complete. లేకపోతే ఎక్కడ ఉన్నారు అక్కడికి
You take us to your place, sir. Better, sir. There is no development here, no, sir. There itself a local MLA, local minister, local department, a deputy collector like you is working. He's getting all the information from the government. He's seeking all the information with 100% strike rate. But particularly to Yana, there is nothing. You are satisfied, no, sir? You take us, sir, the 40,000 notice to your place. That is better. Because Yana, or else, one bus is not, we have to take 4 buses. We have to people. We have to take you also in front seat. Request that we are not getting the letter and we are not getting this development to be done in our place. వెళ్దాం ఆయన కూడా వెళ్ళిపోతాం రెడీ అవ్వండి మీరు కూడా ఎందుకు పని లేదు కదా మనకి మీరు ఎక్కడే ఉంటున్నారు కదా మీ ఇల్లు ఎక్కడ అందరి ఇల్లు ఎక్కడ నేను ఎక్కడ వెళ్ళినా నేను ఎక్కడే వదులుతున్నాను మరి ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు బాగా ఎంపీ ల్యాడ్స్ ఎమ్మెల్యే యూ అండర్స్టాండ్ సార్ యూ కీప్ ఎ రివ్యూ మీటింగ్ అట్లీస్ట్ even more than me our special representative kept lot of meetings maybe he kept lot of review meetings why you know to stop the works I think sir other than that if he is pursuing if he is following all the works might be done ఆయన ఎంత నాకంటే రివ్యూ మీటింగ్ ఎక్కువ పెట్టుకున్నాడు అతను నాకంటే ఎక్కువ పాల్గొన్నాడు ఆర్ఏ గారు వస్తే రోజు యు ఆర్ గివింగ్ యువర్ ఫ్రంట్ సీట్ టు ఈవెన్ స్పెషల్ రిప్రజెంటేటివ్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఫర్ ద స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ ఇన్ యువర్ కార్ అండ్ ఇన్ యువర్ chamber itself you are helping in each and every manner you are conducting a very big vast meeting with all the departments I don't know whatever happened till now why all these works are pending చెప్పండి తెలుగులోనే మాట్లాడుతున్నాను ఆయన సెంటర్ సీట్ కార్లు వేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్ లో ఆయన గదిలో అందరు డిపార్ట్మెంట్లు పెట్టేస్తున్నారు అన్ని బాగున్నాయి మరి పనులు ఎందుకు జరగట్లేదు మరి మన మాజీ మంత్రి గారు స్పెషల్ రిప్రజెంటేటివ్ గారు అన్ని మీటింగ్లు పెట్టారు కదా పని లాక్కూడదు కదా అన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారు కదా అంటే మీటింగ్లు పెట్టి సొల్లేసుకుంటున్నారు ఏంటండి చెప్పుకుంటున్నారా ఆపమని చెప్తున్నారు ఆయన రివ్యూ మీటింగ్ మినిట్స్ ఉంటాయి కదా నాకైతే చదువుకోలేదండి మాకు తొక్కల వాళ్ళు చదువుకున్నాం మేము ఇవన్నీ నేను మాట్లాడచ్చు 100 సార్లు మాట్లాడచ్చు నవ్వుతారండి ఇంక జనం నవ్వుతారనమాట జనం సార్ యూఆర్ థింకింగ్ దట్ ఐ హ్యావ్ డన్ ఏ వెరీ గ్రేట్ థింగ్ టు యానం యూ నెవర్ ఫీల్ దట్ సార్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ దట్ మై సపోర్టర్స్ విల్ అపోజ్ యూ జస్ట్ గో టు జనరల్ పబ్లిక్ ఐ విల్ గివ్ ఓపెన్ స్టేట్మెంట్ once take a small review about this government don't take you are successful in suppressing MLA coming to your CM coming to your government coming to your departments you are successful in suppressing but I won't never left this place but the thing is once you are feeling like proud no sir that we achieved a lot of things here once you take genuine review and ground reality what about this government what our departments are facing I am stopping, sir. I am stopping generally because there is nothing to do here. There is nothing to do here. You are expecting that what something is we are doing. We are completely building up our roles in. Once you are requesting only, sir. When sir, in your tenure itself, I did a hunger strike for 5 days without water. Did it was clear? Now, if you wanted me to do that, I am ready. Are you ready? Sir, if it will be, sir, mali cheppandi ayinki. Sir, you will understand Telugu. You are waiting from 3 days, 3 years for running from here in the same post, sir. I am ready to do for 10 days. Can you clear that, sir? I will be sitting in hunger strike for 10 days. I will be sitting from this moment. I will sit. Are you ready, sir? That is up to you, sir. That's what you will clear this 10 days. That file. Then you are deputy collector. Sir, if you are not able to answer, just inform your superior, sir. Just inform your superior, sir. Inform your from 3.5 years, sir. Why you are not able to answer us, sir? Yes, I am not the competent, sir. But you, for us, who I have to. You know everything. But why you are asking me again? That is what, sir. Whom I have to question. For us to question or to request or for whatever it might be, they made us a deputy collector to sit here. Based on your request, I said a letter and I could. Then how many months, years? That is up to them. So next 10 years it will come, sir.
Until then, Ask the people, let the people secretary information is what there. I told him, first you gave me a call to speak with someone. What he told you, sir? What when he direct I doesn't know. What he told you, no, sir? I will talk with Raje. Please wait, sir. I will come back to him. Then whom do I have to question? Yes. I am not questioning you only. Yes. What is Sir, there? it is your headache. It is your thing to answer and question to your superior that our local representative and local MLA is coming to meet me on particular problem. It is none of my business, sir. Because I, as a deputy collector, I will ask only you. And public even from all the public of 40,000 daughters will not go to Pondicherry 900 kilometers and ask. They will only question you, sir. Or they will only request you. They will only plead you. They only can request you. They only can plead you. They only can. Sir, the whole Yanam, you are the only person, sir. For request, for anything, we only can do with present local MLA. Based on your request. You understand, sir? Based on the request of me. Then he sent, sir, he sent. then it is under the way, sir. The same thing you have. You need that you know that the entire government set up. And then government is a failure. Why you are Sir. saying- Then government is a Huh? failure. Accept it, sir. Then government is a failure. I will They are not why able I to. will accept that. Okay, sir. Don't even accept that, sir. Once tell, sir. From 3.5 years, I am asking you, sir. Press kada. Once tell to them, sir. From 3.5 years, you are not getting an answer for protocol. So, if we have an answer for it, we will get it. If we doesn't have an answer, we will not. They will behave like this. You understand, sir? If they have an answer, they will get, sir. ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ లేకపోతే ఏం చేస్తారు సార్? ఇలా 3.5 years 4 years వందే లేదు అని చెప్పి గిడ్డి ఉన్న 4 ఏళ్ళు ఎమ్మెల్యేకి ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి నాశనం చేసేసి మాకు వచ్చిన నాయకుడు వచ్చేస్తాడు అన్ని రకాలుగా చూపిస్తాం. ఈ లోపల ప్రజలు సంకనాకపోయినా పర్లేదు, రోడ్లు వేయకపోయినా పర్లేదు, వాడు అడుక్కుదైనా పర్లేదు, ప్రాణాలు హాస్పిటల్లో మొన్న 4-5 పోయినాయి, ఎలా పోయినా పర్లేదు. ఇందులో మీరు బ్రతుకుతున్నారు ఎంప్లాయీస్ గా. నేను ఎమ్మెల్యేనా, నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, నేను ఇక్కడ ఉండాలి, నేను ఇక్కడ బ్రతుకుతున్నాను, మీరు ఇక్కడ ఉండాలి. మీకు తప్పు వచ్చినా అదే హాస్పిటల్కి వెళ్తారు, మీకు కావాలన్నా రోడ్డు అదే, మీకు మంచి నీళ్ళు కావాలన్నా అదే. ముందు ఎంప్లాయీకి ఎమ్మెల్యేకి ముందు మనం మనుషులు, ఈ ఊరి ప్రాంత ప్రజలు, అది మర్చిపోయారు. సార్ ఏంటంటే ఆయనకి అక్కడ ఉన్నారు, ఆయనకి వర్క్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అంతా బాగానే ఉంది కదా, మరి మన ఊరికి ఎవరు పాలు చేస్తారు? కాకినాడ జిల్లా జగ్గంపేటలో సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు ఆనంద్ ఆధ్వర్యంలో కామ్రేడ్ ప్రసాద్ అన్న, కామ్రేడ్ వసంతక్క స్తూపం ఆవిష్కరణ నిర్వహించారు. కామ్రేడ్ ప్రసాద్ అన్న, వసంతక్క అమరులై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగ్గంపేటలో స్తూపాన్ని ఆవిష్కరించి కామ్రేడ్ ప్రసాద్ అన్న, వసంతక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ అమరులు ప్రసాద్ అన్న, వసంతక్క పోరాటాలను గుర్తు చేశారు. కామ్రేడ్ ప్రసాద్ అన్న, వసంతక్క లక్ష్య సాధనలో అమరులయ్యారన్నారు. ప్రసాద్ అన్న, వసంతక్కలు మరణించి చరిత్రలో నిలిచిపోయారన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు ఆనంద్ ఆధ్వర్యంలో కామ్రేడ్ ప్రసాద్ అన్న, కామ్రేడ్ వసంతక్క స్తూపం ఆవిష్కరణ నిర్వహించారు. కామ్రేడ్ ప్రసాద్ అన్న, వసంతక్క అమరులై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగ్గంపేటలో స్తూపాన్ని ఆవిష్కరించి కామ్రేడ్ ప్రసాద్ అన్న, వసంతక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ అమరులు ప్రసాద్ అన్న, వసంతక్క పోరాటాలను గుర్తు చేశారు. కామ్రేడ్ ప్రసాద్ అన్న, వసంతక్క లక్ష్య సాధనలో అమరులయ్యారన్నారు. ప్రసాద్ అన్న, వసంతక్కలు మరణించి చరిత్రలో నిలిచిపోయారన్నారు. కొన్ని జెండాలు అడ్డు కూడా సిపిఎంఎల్ జనశక్తి పార్టీ గతంలో కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ ప్రసాద్ అన్న, కామ్రేడ్ వసంతక్కలతో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళతో సంబంధం ఉన్నవాళ్ళు, వాళ్ళకి పరిచయం ఉన్నవాళ్ళు, వాళ్ళతో స్నేహభావంతో ఉన్న వాళ్ళందరినీ పిలవటం జరిగింది. కామ్రేడ్ ప్రసాద్ అన్న, వసంతక్క మరణించి 20 సంవత్సరాలు పూర్తవుతున్న కారణంగా ఈ జగ్గంపేటలో అనేక వందల వేల ఎకరాల భూమిని పోరాటాలు చేసి సాధించడం జరిగింది. ఈ సెంటర్లో ఓ సహనంగా మనం ఏమి చేయలేకపోయాం అనేది అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు
ఖచ్చితంగా ఇక్కడ స్తూప నిర్మాణం జరగాలి. ఈ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో ఏదో ఒకటి ఒక సింబాలిక్గా చూపించాలనే ఉద్దేశంతో ఈ నీలం మంగారావుకు సంబంధించిన భూమిలో ఉన్న ప్రతి సంఘ సభ్యుడు పూనుకుని కామ్రేడ్ ప్రసాద్ అన్న వసంతక్కలకి, అలాగే అనేక మంది అమరులు ఉన్నారు. పిట్టా సహదేవుడు గారు కావచ్చు, సైనవాసరత్నం గారు కావచ్చు, అప్పారి వెంకట్రావు గారు కావచ్చు, రాఘవులు గారు కావచ్చు, సంతక సత్యనారాయణ గారు కావచ్చు, అలాగే రామచంద్రన్ గారు కావచ్చు, ఈ ఉద్యమంతో ముడిపడిన చాలామంది కామ్రేడ్స్ ఈ పోరాటంలో ఉన్నారు. వారికి కూడా విప్లవ వందనాలు అర్పిస్తూ ఈరోజు ఈ స్తూప ప్రారంభించాలనేది ఒక నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగానే మీరందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. వచ్చిన మీ అందరికీ సిపిఎంఎల్ పార్టీ తరపున విప్లవ వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు స్తూపాన్ని తమ్ముడు స్తూపం దగ్గర ఉన్నాం. బాటిల్ ఆయనతో చాలా కాలం ప్రయాణం చేసిన మేమందరం చాలా సీనియర్స్. ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయనతో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, కష్టసుఖాల్లో భాగస్థులైన వాళ్ళు, ఆయన జ్ఞాపకార్థంగా కట్టిన ఆ స్తూపాన్ని ప్రారంభిస్తున్నాం. అందరి దగ్గర వసంతక్క ఏ లక్ష్యం కోసం మరణించారో, ఏ లక్ష్యాన్ని అయితే వాళ్ళు పుణుకుపుచ్చుకున్నారో ఆ లక్ష్యం కోసం మరణించారు. ఆ మరణం వృధా కాదు. మానవాళ్ళు ఉన్నంత వరకు పోరాటం తప్పదు. మనుషులు ఆ ఉద్యమంలో అమరులైన కామ్రేడ్ ప్రసాద్ అన్న వసంతక్కలు ఈ భూమి సమస్య మీద కూడా ఇదే భూమిలో పోరాటం చేసి ఈ భూమిని అంతటినీ ప్రజలకి దారాదత్తం చేసిన ప్రసాద్ అన్న ఒక మీద ప్రేమతో ఈ ప్రధానంగా ఈ నీలం మంగారావు భూమిలో ఉన్న ప్రతి సంఘ సభ్యుడు తనకు శక్తికి మించి ఆర్థిక సహాయం చేసి ప్రసాద్ అన్న వసంతక్క స్తూపం మేము కట్టుకుంటామని శపథం చేసి ఇక్కడ కట్టడం జరిగింది. ఉద్యమాన్ని కాపాడుకోవటంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. ఆ ఉద్యమాన్ని కొత్త ఉద్యమాలు నిర్మించలేకపోవచ్చేమో కానీ జరిగిన ఉద్యమాల్ని అనేక భూ పోరాటాలను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాం. అందులో భాగంగా అనేక కష్ట నష్టాలు ఓర్చుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేసాం. ఇక్కడ వచ్చిన మీ అందరికీ జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, సాధిస్తా అమర వీరుల ఆశయాలను సాధిస్తా. మనం మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రసాద్ అన్నతో ఒక మంచి స్నేహభావం ఉన్న వాళ్ళందరితోటి కామ్రేడు కృష్ణ పేర్లు చదువుతారు. వాళ్ళకి ప్రసాద్ అన్న పటానికి దగ్గర పూలమాల వేయండి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక ఎర్ర పువ్వు ఆ విగ్రహం దగ్గర పెట్టండి. ఆగండి. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ తప్పకుండా ప్రతి తల్లి సంతోషంగా ఉండాలని, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు సొమ్ము జమ కావడం పట్ల పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ తప్పకుండా ప్రతి తల్లి సంతోషంగా ఉండాలని, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు సొమ్ము జమ కావడం పట్ల పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా సుమారు 8,700 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లలకు తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని, గత ప్రభుత్వం వైసీపీ పాలనలో 42 లక్షల మందికి 4,500 కోట్ల రూపాయలు ఇంటింటికి
ఇంటికి ఒక్క బిడ్డకి అమ్మఒడి వేశారని, నేడు తల్లికి వందనం పథకం ద్వారా ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున 13,000 రూపాయలు తల్లి అకౌంట్లోకి 2,000 రూపాయలు స్కూల్ అభివృద్ధికి జమ చేయడం రాష్ట్రంలోనే ఒక చరిత్ర అని అన్నారు. కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ విధంగా ప్రతి తల్లి బిడ్డకి, చదువుకునే బిడ్డకి, ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున 13,000 రూపాయల అకౌంట్లో 2,000 రూపాయల స్కూల్ అభివృద్ధికి నిధులు విడుదల చేయడం ఒకే రోజు రాష్ట్ర చరిత్రలో 10,000 కోట్ల సుమారు నిధులు విడుదల చేయటం అంటే ఒక్క పథకానికి అది ఒక చరిత్ర అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సుమారుగా 8,700 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లలకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడానికి మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది. ఇదే పథకానికి గత ప్రభుత్వంలో, గత వైసీపీ పాలనలో 42 లక్షల మందికి కేవలం 4,500 కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు అమ్మఒడి కార్యక్రమం కింద విడుదల చేస్తే, ఈనాడు తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ప్రతి తల్లికి చదివించుకోవాలి వాళ్ళ బిడ్డలని అండగా ఉండడం కోసం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున 4 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 2 పిల్లలున్నా అందరికీ కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. ఏదైనా సాంకేతిక కారణాల్లో ఇబ్బందులున్నా త్వరలోనే అవి కూడా విడుదల చేయడం కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోమని కూడా తెలియజేయడం జరిగింది. ఈనాడు తల్లిని గౌరవించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు లోకేష్ గారి జేబులోకి 2,000 రూపాయలు, 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు, 2,000 లోకేష్ గారి జేబులో వేసుకున్నాడని మాట్లాడుతూ ఉన్నాడంటే హాస్యాస్పదం. మరి గతంలో మీరు 13,000 వేశారు కదా, ఆనాడు ఆ 2,000 మీ జేబుల్లోకి పోయాయా అని నేను అడుగుతూ ఉన్నాను. తల్లికి వందనం అనే కార్యక్రమం ఈనాడు ప్రతి తల్లి సంతోషంగా ఉంది. తల్లిని చెల్లిని కూడా గౌరవించిన వ్యక్తి మరి ఆ విలువ అతనికి తెలియదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ పథకంతో పాటు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పిందో అన్నదాత పథకాన్ని కూడా 20,000 రూపాయలు చొప్పున 6,000 కేంద్రం, 14,000 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందివ్వబోతుంది అనేది కూడా తెలియజేస్తాం. ఆగస్టు 15వ తేదీ నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించబోతూ ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తాం. ఈ విధంగా ఒక్కొక్క పథకం ఎన్డీఏ కూడా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అమలు చేసుకుంటూ ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంటే దిగజారుడు మాటలు, కేవలం అక్కస్తో తట్టుకోలేక బురద జల్లే కార్యక్రమం కింద తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇదే విధంగా మీరు కొనసాగితే మరి ప్రజల్లో ఆనాడు మీకు 11 స్థానాలు, కనీసం ఒక పార్టీగా ప్రతిపక్ష స్థానం దక్కలేదు కానీ ఒక పార్టీగానే ఉన్నారు మీరు. ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే ఇంకా వైసీపీ పార్టీ కనుమరుగైపోయి, వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా అయిపోయి అసలు ప్రజలు మీ పార్టీనే బహిష్కరించే పరిస్థితి మీరు చూస్తారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ముంపు నీటి బెడద నుండి విముక్తికి చర్యలు. సముద్ర తీర గ్రామాల్లో ముంపు నీటితో అవస్థలు పడుతున్న వారికి విముక్తి కల్పిస్తామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ముంపు నీటి బెడద నుండి విముక్తికి చర్యలు. సముద్ర తీర గ్రామాల్లో ముంపు నీటితో అవస్థలు పడుతున్న వారికి విముక్తి కల్పిస్తామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. బుధవారం అంతర్వేది దేవస్థానం గ్రామాల మధ్య సెంట్ మేరీ స్కూల్ ఏరియా నుండి ముంపు నీటికి సముద్రంలోకి మళ్లించే ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఒక యజ్ఞంలాగా ఈ ప్రాజెక్టు మంజూరుకు కృషి చేశానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ గుండుబోగుల పెదకాపు, నీటి సంఘం చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, కూటమి నాయకుడు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం చేపల చెరువు పేరుతో అనుమతులు పొంది రొయ్యల సాగుకు పూనుకొని గ్రామాన్ని కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాట్రేనికోన మండలం గొరగనమూడి గ్రామానికి చెందిన దళితపేట వాసులు చెరువుల వద్ద ఆందోళనకు పూనుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం చేపల చెరువు పేరుతో అనుమతులు పొంది రొయ్యల సాగుకు పూనుకొని గ్రామాన్ని కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాట్రేనికోన మండలం
గొరగనమూడి గ్రామానికి చెందిన దళితపేట వాసులు చెరువుల వద్ద ఆందోళనకు పూనుకున్నారు. తన గ్రామంలో నివాస గృహాలకు సమీపంలో చెరువులు తవ్వడం వల్ల గ్రామం అంతా కలుషితమై జనజీవనానికి ఇబ్బందిగా మారిందని, పిల్లలు గర్భిణీలు సైతం కలుషిత నీటితో రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు స్పందించి అక్రమ ఆక్వా సాగును నిలుపుదల చేయాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గట్టిగా ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన చెరువులు ఆకో చెరువులు ఆపాలి అనుకున్న చెరువులు అనుకున్న ఆకో చెరువులు ఆపాలి స్లోగన్స్. మండలం పెనుమెల పంచాయతీ గొరగనమూడి ఎస్సీ కాలనీకి ఆనుకుని 20 ఎకరాలు చేపల చెరువులు తవ్వారు గతంలో. మా గ్రామస్తులందరూ మేమందరం అబ్జెక్షన్ పెట్టాము. అబ్జెక్షన్ పెడితే మా దగ్గర అబ్జెక్షన్ లెటర్ మా దగ్గర కాగితాలు ఉన్నాయని మాకు చెప్పి గతంలో చేపలు వేసారు. ఇప్పుడు వాటిని రొయ్యల చెరువు కింద మార్చి సాల్ట్ వాటర్ తోడి మాకు మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా మాకు సాల్ట్ వాటర్గా మొత్తం అయిపోయి తాగడానికి కూడా నీరు లేకుండా మా గ్రామస్తులు చాలా ఇదైపోతున్నారు, పాడైపోయారు. తాగడానికి నీరు లేదు. ఇప్పుడు మేము రోడ్డు ఎక్కే అవకాశం ఉన్నది. మాకు ఆ నీరు లేకపోతే, తాగడానికి కూడా నీరు లేకపోతే మేము చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. మాకు ఈ నీరు లేకపోతే బ్రతికే అవకాశం కూడా లేదు. మేము మీ అధికారులని కోరుతున్నాం. ఇప్పుడు ఈ అధికారులు ఈ చర్య తీసుకుని మాకు ఏదైనా న్యాయం చేయాలని మీ అధికారులను అడుగుతున్నాం. మాది కాటికోణం మండలం అండి. పినిమేల పంచాయతీలో చెరువులు తవ్వేస్తున్నారండి. మాకు ఉప్పు నీళ్ళు అయిపోయండి. చేపల చెరువు వేసుకుంటున్నారు. ఊరుకున్నామండి. 20 ఎకరాలండి. 20 ఎకరాలు వేస్తుంటే ఆఫ్ చేసామండి. మేము ఆఫ్ చేసి ఫోన్లే చేపల చెరువులు వేసుకుంటున్నారని ఊరుకున్నామండి. మళ్ళీ అధికారులు ఏం చేస్తారని మళ్ళీ రొయ్య వేసుకుంటున్నారండి. అని కాలువలన్నీ ఉప్పు కాలువ అయిపోయిందండి. ఉప్పు కాలువ నీరు అంతానే. గర్భిణీ స్త్రీలు పోతున్నాయండి. గర్భిణీలు నిద్ర కూడా ఉండలేదండి. మాకు దోమలతోటి తోలుకుంటా ఉంటున్నామండి. మేము అలా చేస్తున్నారండి వీళ్ళు చెరువులు వేసుకునే వాళ్ళు. మేము ఏమనుకున్నాం, ధర్నా చేస్తామండి. మేము రోడ్డు ఎక్కుతామండి. మేము
రోడ్డు ఎక్కి పిల్లలతో సహా రోడ్డు ఎక్కి కొంపలు వెళ్ళిపోతామండి మేము ఎక్కడికో దిక్కుకి. అదండి పొద్దున్న నుంచి సందాల దాకా మోసుకుంటానే ఉన్నామండి నీళ్ళు. ఎక్కడికో ఊపుకి వెళ్ళిపోయి కొలా నీళ్ళేమో 3 రోజులు రావట్లేదండి, 3 రోజులకి ఒకసారి రావట్లేదండి. మా పేటలో అందరూ ఉంటామండి. ఎంతమంది ఉంటారండి? 1000 మంది ఉంటారండి. ఓ 1000 మంది ఉంటారండి మా పేటలో. 1000 మంది మేము వెళ్ళిపోతామండి కుండలు అట్టుకుని. ఎక్కడ లేవండి కొబ్బరికాయలు కూడా. కొబ్బరి చెట్లు కూడా ఆదాయం ఏమి లేదండి మాకు. 10 చెట్లు ఉండేయండి మాకు. చెట్లు అయినా కొబ్బరికాయ కట్టలేదండి మాకు. ఈ చెరువుల గురించి అండి, ఉప్పు నీళ్ళు ఉప్పు గాలి ఈ చెరువుల గురించి ఆపాలంటున్నామండి. ఆపాలండి. మరి కాటరకోన మండలం అండి, పిరిమేల పంచాయతీ అండి. మేము ముందు 2 చెరువు అన్నారండి, మరి గొరగమూడి అండి. పిరిమేల పంచాయతీ గొరగమూడి అండి మాది. అదే చెరువులు వేస్తున్నారు ముందు అన్నారండి. మేము చేపలు వేసుకుంటున్నామండి అని అంటే మేము ఆఫ్ చేసామండి. మేము చేపలు వేసుకుంటాం రేయలేదు అన్నారండి. తర్వాత ఇప్పుడేమో రొయ్య వేసేస్తున్నారండి. మాకు మంచినీళ్ళు లేవండి తాగడానికి. పిల్లలు కూడా ఇబ్బంది వచ్చేస్తుందండి. గజ్జి తావరే గర్భిణీ స్త్రీలు కూడా కొంచెం పోతున్నాయండి. గర్భిణీ కూడా నిలబట్టలేదండి. కొట్టుముట్లు ఆడిపోతున్నామండి. మంచినీళ్ళు కాలువకి ఏమో ఉప్పు నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మాకు చెరువు నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మంచినీళ్ళు కాలువ కూడా ఉన్న పైపులు కూడా పాడైపోయింది. అప్పుడండి మేము అమ్మాయి వచ్చామండి, మేము అంతా వచ్చామండి. వచ్చిన తర్వాత అమ్మ మేము చేప వేస్తాం కానీ రొయ్య మేము చేప వేసుకుంటామని మమ్మల్ని బెదిరించేశారండి. ఫోన్లో వెళ్ళిపోయామండి. ఇప్పుడేమో రొయ్య వేసేస్తున్నారండి. మా గ్యామ్ అంతా పాడైపోయిందండి. పిల్లలకు శుద్ధ పాడైపోయాడు మేము బాబు. అధికారులు కూడా వచ్చారండి. చేప వేసుకోమన్నారు తమ రొయ్య వేసుకోవద్దు అన్నారు సార్. ఇప్పుడు రొయ్య వేసేస్తున్నారండి. మా గ్యామ్ అంతా రొయ్య వేయకూడదండి, చేప కూడా వేయకూడదు. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మాకు మంచినీళ్ళు లేవండి. ఈ నీరంతా కాలువకి వచ్చేస్తుందండి. ఆ కాలువ మేము తలాలు చేస్తున్నాం నీళ్ళు లేక. ఏం చేయాలండి? మీరు ఆఫ్ చేసండి. మీరు అధికారులు వచ్చారు కాబట్టి అండి మాకు మన న్యాయం చేసి పెట్టాలండి. మీరు ఏం చేస్తారో మాకేం తెలుస్తాయి. కోనసీమ పి గన్నవరం అక్రమ ఇసుక రవాణా 4 లారీలు సీజ్. పి గన్నవరంలో అక్రమ ఇసుక మట్టి తవ్వకాలపై మైనింగ్ రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. బెల్లంపూడి లంక గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న 4 లారీలు 2 జేసీబీ మిషన్లను గుర్తించి అక్కడికక్కడే సీజ్ చేసినట్టు మైనింగ్ ఇన్స్పెక్టర్ టి సుజాత తెలిపారు. కోనసీమ పి గన్నవరం అక్రమ ఇసుక రవాణా 4 లారీలు సీజ్. పి గన్నవరంలో అక్రమ ఇసుక మట్టి తవ్వకాలపై మైనింగ్ రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. బెల్లంపూడి లంక గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న 4 లారీలు 2 జేసీబీ మిషన్లను గుర్తించి అక్కడికక్కడే సీజ్ చేసినట్టు మైనింగ్ ఇన్స్పెక్టర్ టి సుజాత తెలిపారు. ఇసుక మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. తప్పనిసరిగా ఇసుక మట్టి తవ్వకాలకు సంబంధించి పక్కాగా అనుమతులు పొందాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. పిఠాపురంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ మహోత్సవాలను విజయవంతం చేయండి. కాకినాడ జిల్లా పిఠాపురం ఈ నెల 21వ తేదీన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ మహోత్సవాలను పురస్కరించుకొని కాకినాడ జిల్లా పిఠాపురంలో గల స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో 21వ తేదీన శనివారం రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో ఉదయం 6:30 నుండి యోగా అభ్యసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్ఎస్ఎస్ పిఠాపురం శాఖ సభ్యులు సత్య రామచంద్రరావు పాత్రికేయుల సమావేశంలో వివరించారు. పిఠాపురంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ మహోత్సవాలను విజయవంతం చేయండి. కాకినాడ జిల్లా పిఠాపురం ఈ నెల 21వ తేదీన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ మహోత్సవాలను పురస్కరించుకొని కాకినాడ జిల్లా పిఠాపురంలో గల స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో 21వ తేదీన శనివారం రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో ఉదయం 6:30 నుండి యోగా అభ్యసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్ఎస్ఎస్ పిఠాపురం శాఖ సభ్యులు సత్య రామచంద్రరావు పాత్రికేయుల సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు వయోభేదం లేకుండా అందరూ కలిసి పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను భారతదేశ పౌరునిగా విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చరవాణి ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన సామాజిక మాధ్యమాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నాగేష్, ఆర్ఎస్ఎస్ స్థానిక శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమాచారం అందివ్వడం కోసం మీ ముందుకు వస్తాం. నా పేరు రామచంద్రరావు. ఆర్ఎస్ఎస్కి 4 జిల్లాలకి ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి మనది భారతదేశం
చాలా ప్రాచీనమైనటువంటిది, అనాదిగా అనేక సంస్కృతులకి నిలయమైనటువంటిది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో పూర్వం ఉండేటువంటి భారతీయులందరూ కూడా అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రోజుల్లో ఎప్పుడు కూడా ఈ దేశం మనది అని అనుకునేటువంటి వాళ్ళతోటే మొత్తం ఈ దేశం అంతా కూడా ముందుకు నడుస్తుంది. అప్పుడే ప్రపంచం అంతా కూడా బట్టలు కట్టుకోలేని స్థితిలో మన భారతదేశంలోనే అనేక రంగాలు అభివృద్ధి చెందాయి. అందులో మొదటిది మన పతంజలి మహర్షి చెప్పినటువంటిది యోగ విద్య. ఈ యోగము అంటే మనసు శరీరము ఈ రెండింటినీ కలయికనే మనం యోగా అని పిలుస్తుంటాం. ప్రస్తుత కాలంలో అది కాలక్రమేణలో కొద్ది మంది మాత్రమే పరిమితమైనటువంటి యోగాని మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత దీన్ని ఐక్యరాజ్య సమితిలో కూడా దీన్ని ప్రస్తావన తీసుకురావడం, అక్కడ ఉండేటువంటి 150 దేశాలు దీన్ని అంగీకరించి ఒక పవిత్రమైనటువంటి రోజుగా జూన్ 21వ తేదీన ప్రపంచమంతా యోగా దినోత్సవం జరుపుకునేటువంటి రోజుగా చెప్పినటువంటి ఘనత మన భారతదేశానికి వన్ని తెచ్చింది. ఆనాడు పతంజలి మహర్షి ఏదైతే చెప్పారో దాన్ని రూపకల్పన చేసి ఆచరణకు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరొక విషయం ఏంటంటే, మోడీ గారు ప్రధానమంత్రిగా అయినప్పుడు అనేక చోట్ల నుంచి ఎక్కడెక్కడో ఏదో రాష్ట్రంలో చేయడం అనేటువంటిది మనం వింటూనే ఉన్నాం. కానీ మన అదృష్టం ప్రకారం రేపు జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి యోగా చేస్తున్నటువంటి సందర్భంలో మనం కూడా మన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా పాల్గొవాలని కోరుకుంటూ, మన పిఠాపురంలో ఎవరికైతే ఎక్కడైనా ఉండేటువంటి అవకాశం లేకపోతే అవకాశం ఉన్న చోట ప్రతి వారు పాల్గొవాలి. అవకాశం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి వేదికగా అవుతుందని మన సూర్యరాయ గ్రంథాలయంలో పెట్టడం జరిగింది. దానికి ఉదయం 6:30 నుంచి సరి అయినటువంటి స్థితులతోటి అభ్యాసం చేస్తున్నటువంటి గురువుల చేత ఇక్కడ యోగా నేర్పబడుతుంది. ఆ రోజున అందరం కూడా కలిసి మెలిసి యోగా విద్యను మనం ఆహ్వానిద్దాం. మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఇదే మా ఆహ్వానం చెప్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.